జాతీయ పోలీస్ అకాడమీ ఎన్పీఏ మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు, దారికి పాల్పడి పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్పై చంచల్గూడ జైలుకు తరలించారు. బాధితురాలి మెడ, శరీరంపై గాయాలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించగా అత్తాతాపూర్ పోలీసులు బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి అశోక్ నగర్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈ సంచలన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయడం, డీసీపీ పారదర్శక దర్యాప్తు అని ప్రకటించడం జరగ్గా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షించే పరిస్థితి ఉత్పన్నమవడం, అది కూడా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరగడం అనేది ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రత్యేకించి కంచె చైన్ వేసిన చందంగా ఈ వ్యవహారం ఒకటి వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ ఉలికి పడిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా అంతర్జాతీయంగా కూడా ఎన్పీఏ అనేది ప్రాచుర్యం కలిగిన సంస్థ అనడంలో సందేహం లేదు. ఐపీఎస్గా ఆల్ ఇండియా సర్వీస్లో ఐపీఎస్గా ఎన్నికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం పరిపాటి కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక లైంగిక వేధింపుల కేసు, ముఖ్యంగా ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారినిపై మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి అయితే లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది ఒక జుగుప్పాకరంగా మారింది, సెన్సేషన్గా మారింది. నేపథ్యంలో ఒక్కసారిగా దేశ ప్రజలే కాకుండా పోలీసు యంత్రాంగం కూడా షాక్ గురయ్యే సంఘటన ఇక్కడ నెలకొనడం అయితే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఎన్పీఏలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి అనే ఒక ఐపీఎస్ ట్రైనీ అధికారి అయితే తన సహచరి మరో ఐపీఎస్ మహిళా అధికారిపై ప్రేమ గీమ అంటూ ఎంటబడడం, లైంగికంగా వేధింపులకు పాల్పడడం, వ్యక్తిగత భద్రతను కూడా అది భంగం కలిగించడం, అదేవిధంగా అది వెంటాడడం, అంతేకాకుండా అక్రమంగా నిర్బంధించడం వంటి అనేక కారణాల నేపథ్యంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మహిళా ట్రైనీ ఐపీఎస్ అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జూలై 18వ తేదీన ఒక కేసు అయితే నమోదైంది. పలు సెక్షన్ల కింద కఠిన సెక్షన్లను కూడా ఈ సందర్భంగా నమోదు చేసిన పోలీసుల క్రమంలోనే మరోవైపు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలోకి వెళ్ళడం జరిగింది. అనంతరం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద పోలీసులు వలపన్ని ఉదయ్ కృష్ణారెడ్డి అయితే అరెస్ట్ చేసి ఈరోజు చంచల్గూడ జైలుకి అయితే పంపించడం అయితే జరిగింది. వారిని ముఖ్యంగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. అక్కడ న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించిన నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి తనకు ఇష్టం లేకపోయినా కూడా అనేక విధాలుగా ప్రేమ అంటూ కూడా మానసికంగా కూడా వేధించారని, అదేవిధంగా తన వ్యక్తిగత భద్రత కూడా ముప్పు వాటిల్లే విధంగా ఉదయ్ కృష్ణారెడ్డి తనపై అనేక రకాలుగా ఫాలో కావడం, వేధింపులకు గురి చేశారని కూడా ఆమె తీవ్రమైన అభియోగాలు అయితే చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు దిగ్భ్రమకు లోనే నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే ఐటీ చట్టం కింద కూడా అదనపు సెక్షన్లను కూడా ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదు చేయడం అనేది జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే మహిళా ఐపీఎస్ అధికారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే మెడపై గొంతుపై కూడా నులిమినట్టుగా స్పష్టంగా అది ఆనవాళ్ళు కనిపించాయి. వాటి వివరాలను కూడా నమోదు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చెంపకాడ కూడా కమిలిన గాయం, ఎడమకాలు చర్మంపై కూడా మరో గాయాన్ని కూడా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్న వాళ్ళైతే గుర్తించడం జరిగింది. ఈ కేసును అత్యంత సీరియస్గా పరిగణిస్తున్న నేపథ్యంలోనే రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా
కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేసు నమోదైన వెంటనే వేగవంతంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి మరోవైపు తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా పిటిషన్ తిరస్కరించే దశలో ఉన్న నేపథ్యంలోనే తాజాగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి అయితే విధించిన క్రమంలో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, సమస్త పౌర సమాజం కూడా స్పందించింది. ఒక మహిళా ఐపీఎస్ అధికారినికే భద్రత లేని ఈ దేశంలో, ఈ వ్యవస్థలో మరి ఇంకెవరికి ఉంటుందని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా ఉంది. అలాంటి నీచమైన ట్రైనీ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని, ముఖ్యంగా ఐపీఎస్ డిగ్రీని కూడా తొలగించాల్సిందేనని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఐపీఎస్ అధికారికి సంబంధించి అయితే అతన్ని కాపాడేది కూడా ఎలాంటి అవకాశం లేదని, పారదర్శకంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని కూడా డీసీపీ శ్రీనివాస్ అయితే మీడియా ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి గతంలో చాలా ఎన్పిఏలో, నేషనల్ పోలీస్ అకాడమీలో చాలా కొన్ని దశాబ్దాల తర్వాత ఇలాంటి సంఘటన జరిగింది. ఒకవేళ జరిగినప్పటికీ కూడా కింది స్థాయి ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు చూసాం. కానీ ఒక ఐపీఎస్ అధికారి మరొక మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు పాల్పడడం అనేది ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని కూడా భావిస్తున్నారు. దీన్ని కూడా అటు పోలీసు యంత్రాంగం కూడా, అటు కేంద్ర ప్రభుత్వం కూడా, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఛాలెంజింగ్గా తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. దీనిపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొక్కకుండా పారదర్శకంగా దర్యాప్తు చేసి అది నిందితుడి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని కూడా రాష్ట్ర హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ప్రత్యేకించి ఐపీఎస్ అధికారుల స్థాయిలో జరిగిన ఇలాంటి వివాదానికి సంబంధించి అయితే ఆయన చాలా సీరియస్ అయ్యారు, ఆవేదన కూడా చెందడం జరిగింది. ఇలాంటి సంఘటనలు సమీప భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించాలని కూడా ఆయన హోంమంత్రి హోదాలో కూడా మరోవైపు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరంతో పాటు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంపై అనేక రకాల వివిధ శాఖలకు సంబంధించి ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలు గురికాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ సివి ఆనంద్ అయితే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే వేగవంతమైందని చెప్పవచ్చు. ఒక లైంగిక వేధింపులకు సంబంధించి వివిధ వర్గాలకు కావచ్చు, ఇటు వివిధ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలాంటి సంఘటనలు పాల్పడిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపి చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ దీనికి విరుద్ధంగా ఒక ఐపీఎస్ ఉన్నతాధికారి మరో ఐపీఎస్ ఉన్నతాధికారిపై వేధింపులకు పాల్పడడం అనేది ఒక అత్యంత హేనీయమైన సంఘటన అనే అభిప్రాయం కూడా ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది.